శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఈ వీడియో చూసినట్లయితే కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. మరి కుంభరాశి వారికి కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటువంటి సంకేతాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఆ సంకేతాలను మనం ఎలా గుర్తించాలి, మరి కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటువంటి సంకేతాలను చేసుకోవాల్సిన పరిహారం ఏంటి, ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక మీరు చేసే సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ కూడా చాలా వరకు మాకు ఉపయోగపడుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణిస్తారు. ఈ రాశికి అధిపతి యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక వృత్తిపరంగా వీరు మిశ్రమమైన ఫలితాలు కూడా పొందుతున్నట్లు తెలుస్తోంది. వీరి యొక్క పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహాలలో మార్పుల వల్ల వీరికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వీరు చేసే చాలా పనులు వాయిదా పడుతున్నటువంటి విషయాలలో కూడా వీరు కాస్త కలత చెందుతారు. అయితే ఆ వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు పూర్తిగా సఫలీకృతం అవుతాయి. అంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తిలో వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి అనేది తద్వారా వీరికి సాధ్యమవుతుంది. వీరు చేసేటువంటి ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి రావటం ద్వారా, బదిలీలు అవ్వటం ద్వారా, ట్రాన్స్ఫర్ అవ్వటం ద్వారా కూడా వీరు చాలా చక్కగా అనుకున్న స్టేజ్కి వీరు వెళ్ళగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా అడ్డంకులు ఎదుర్కొంటున్న వాటిని అన్నింటినీ కూడా ఊహించని దానికంటే కూడా ఎక్కువగా శ్రమపడే మొత్తానికి అడ్డంకులన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటారు. ఈ కుంభరాశి వారు చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం సామాన్యంగా ఉన్న వారికి ఆరోగ్యపరమైనటువంటి చిన్న సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వీరు కనుక పొదుపు చేసుకోగలిగితే ఆర్థిక పరంగా కూడా వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాంటి అప్పుల బాధల నుంచి కూడా బయటపడటానికి ఏం పరిహారాలు దొరుకుతాయో వెతుక్కుంటూ ఉంటారు. దాంతో పాటు లక్ష్మీదేవి మనల్ని ఎప్పుడు కరుణిస్తుంది అని చెప్పి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి లక్ష్మీదేవి కరుణించినప్పుడు మనం దాన్ని గుర్తించుకోగలగాలి. కుంభరాశి వారి విషయంలో లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు వారిపై ఉన్నప్పుడు లక్ష్మీదేవి యొక్క ఆగమనం వారికి ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయానికి ఇప్పుడు మనం చూసేద్దాం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనలలో కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, కోపం లాంటివి తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కలహాలకి తాగు అనేది ఉండదు. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి వచ్చినట్లు విశ్వసిస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది కొన్ని సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి తలుపులు తట్టే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇంట్లో చీమలు తిరిగితే, ఇంట్లో చీమలు ఉంటే చీమల ముందు వేసి ముందు కనుక నల్ల చీమలని కనుక మీరు తిరుగుతూ ఉంటే వాటిని చంపేసి, లేదా నల్ల చీమలు వస్తూ ఉంటే కనుక మంచిదని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఇక నోట్లో బియ్యం, ధాన్యాలు మోసుకుంటూ చీమలు కనుక వెళ్తూ ఉన్నాయనుకోండి, అవి అక్షింతలు అనేవి శుభం కలగజేస్తాయి. కాబట్టి లక్ష్మీదేవి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి అక్షింతల బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడిపెడతారు. ఇంట్లో ఎర్ర చీమలు కనుక వచ్చాయి అంటే ఖచ్చితంగా మీకు అప్పులు పెరిగేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఎర్ర చీమలు వచ్చినప్పుడు వాటిని బయటకు తరిమేసేటువంటి ఆలోచన చేయండి. నల్ల చీమలు వచ్చినప్పుడు వాటికి అదే విధంగా 2 తలలు ఉన్న ఆ పాము అంటే అసహ్యం, కోపం, ఇంకా భయం, ఈ 3 ఉంటాయి. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అన్న భయం కూడా వేస్తూ ఉంటుంది. కానీ పాములు శుభ సూచకమని కొంతమందికి నమ్మకం. ఎప్పుడైనా సరే ఇంట్లో 2 తలల పాము కనుక కనిపిస్తే అనుకోండి, అది చూసిన వారికి వారి ఇంటికి వెళ్ళటం కూడా శుభం జరుగుతుంది అని చెప్తారు. పాము కనిపిస్తే చంపకుండా బయటకు వెళ్లేందుకు మార్గం చూపించండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని నమ్ముతుంటారు. ఇక అలాగే బల్లి పడితే చిరాకు పడుతూ ఉంటాం, అశుభంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇంకేముంది, అశుభ సూచకం అంటూ ఉంటారు. ఆ నమ్మకం అంటే ఈ కుంభరాశి వారికి బల్లి కొన్ని చోట్ల పడింది అనుకోండి, అప్పుడు మీకు ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది జరగబోతోంది. అందుకే బల్లి మీద కూడా పడింది అని నమ్మాలి. శాస్త్రం ప్రకారం కుడి చేతి మీద పడి వెంటనే కనుక పైకి
పైకి ప్రయత్నించింది అనుకోండి, త్వరలో మీరు స్థలాన్ని కూడా కొనుక్కోబోతున్నారు అనేది కూడా అర్థం. మళ్ళీ సంపదకు చిహ్నంగా విశ్వసిస్తూ ఉంటారు. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో ఉండేందుకు ఇష్టపడుతుంది. ఇక అలాంటి ఇంటికే లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఇలా ఇంట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా చెప్పేస్తుంది కూడా. ఇక దీనికోసం ముందుగానే కొన్ని సంకేతాలను కూడా పంపిస్తుంది. ఆధారంగా కూడా మనం సూచికంగా కూడా చెప్తాం. సాయంత్రం పూట ఆగ్నేయ దిశగా కోయిల కూత కనుక వినిపిస్తే మంచిది. అదే ఉదయం పూట కూత వినిపిస్తే నష్టం జరుగుతుంది. కాబట్టి కోయిల కూత కూడా విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక మీ ఇంట్లో ఏదైనా సరే పక్షి వచ్చి చక్కగా గూడు కట్టుకుంది అనుకోండి, మీరు దాన్ని కొట్టే ప్రయత్నం చేయకండి. పిల్లలు చేసిన తర్వాత అది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. పిల్లలు కిలకిలా అవి ఇంట్లో ఎక్కువగా వినిపించకూడదు. కాబట్టి పక్షి గూడు కట్టుకుని పిల్లల్ని చూసుకునే వరకు మనం ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే పక్షి గూడు కట్టుకున్న తర్వాత కూడా పిల్లలు చేశాక కూడా ఉంచుతుందో అప్పుడు ఖచ్చితంగా మనకి నష్టం వాటిల్లుతుందనమాట. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి ముందు మనం ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్త్రీ నిండు కుండతో ఎదురొచ్చిందనుకోండి, మనం వెళ్ళే పని విజయాన్ని సాధించటంతో పాటు త్వరలోనే లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది మన కుటుంబంలోకి ఉంది అని అర్థం. ఎందుకంటే సంపదలకు ప్రతిరూపమైనటువంటి లక్ష్మీదేవి నిండు కుండతో కొలువై ఉంటుంది. ఇక అందుకే ఎప్పుడైనా సరే మీరు నీళ్లు పట్టుకునేటప్పుడు చూడండి, ఎంత లేకుండా పట్టండి అంటుంటూ ఉంటారు. అంటే పైన గ్యాప్ లేకుండా పట్టండి అంటూ ఉంటారు. నిండు కుండగా ఉండాలి. అలాగే ఎక్కువడైనా సరే మీరు బయటకు వెళ్ళేటప్పుడు, అంటే ఉదయాన్నే కానీ లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కుక్క తన నోట్లో బన్ను ముక్క కనుక బ్రెడ్ ముక్క కానీ చపాతీ లాంటిది కానీ ఏదైనా తీసుకొని వస్తే మీకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుందనుకోండి, అది చాలా శుభసూచకం అని చెప్పవచ్చు. కానీ అదే కుక్క మాంసం ముక్కను కానీ ఎముకలు కానీ తీసుకొని వస్తే అది అశుభ సూచకం. మీరు వెళ్ళే పని మీకు విజయాన్ని ఇవ్వదు అని చెప్పి అర్థం. కాబట్టి ఒకే పని కానీ మోసం చేసేటువంటి పని కానీ ఆహార పదార్థంలో మాత్రమే మార్పు, అది శుభ సూచకం, శుభం రెండిటిని కూడా సూచిస్తుంది. అదే విధంగా వీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఉదయాన్నే చీపురుతో ఓడిస్తూ చక్కగా మీకు కనిపించారు అనుకోండి, అక్కడ లక్ష్మీదేవి మీకు ఎదురు రాబోతోంది అని అర్థం. మీకు అదే విధంగా ఎప్పుడైతే మీరు బయటకు వెళ్ళేటప్పుడు చేపల తట్టతోటి మీకు ఎవరైనా సరే ఎదురొచ్చారు అనుకోండి, అదే చేపలు అమ్ముకుంటూ వస్తూ ఉంటారు కదా, మనకు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎదురొచ్చారు అనుకోండి, ఇక మీ పనికి దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఏదైనా ఆటంకాలు ఉంటే కూడా అవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకొని బయలుదేరాలి. కానీ అలా అని చెప్పి పూల గంపతో ఎదురు వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆ పని సక్సెస్ కాదు అని అర్థం. ఈ విజయాన్ని కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. చేపల పుట్టకి పూల గంపకి చాలా తేడా ఉంది. అసలు చెప్పాలంటే పూల గంపతోటి ఎదురొస్తే మంచి జరగాలి, కానీ అలా జరగదు. చేపల పుట్టతో ఎదురొస్తే మంచి జరుగుతుంది, అంటే అక్కడ మంచి జరగదు అని అర్థం. ఇక మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ముగ్గురు స్త్రీలు కానీ ముగ్గురు పురుషులు కానీ లేదా ముగ్గురు వ్యక్తులు ఎవరైనా సరే ఎదురొస్తే మీరు అక్కడితో ఆగిపోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళకండి. ఒక అడుగు వేయాల్సి వచ్చినా కూడా మళ్ళీ మీరు వెనక్కి తిరిగి వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళండి. అలా ముగ్గురు ఎదురు అనేది మంచిది కాదు. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు ఇనుప వాహనం కానీ లేదా ఎదురొస్తే మీరు ఆగి ఆలోచించుకొని ఒక 5 నిమిషాలు ఆగి బయలుదేరండి. ఎందుకంటే ఇనుము మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానికంటే మనం ప్రయాణం చేస్తే మంచిది, కానీ ఎదురొస్తే మంచిది కాదు. ఇలా అనేక రకాలైనటువంటి శుభ సూచకాలు మనకు లక్ష్మీదేవి వచ్చే ముందు సూచిస్తూ ఉంటుంది. ఇక అదే విధంగా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో కూడా మీకు మంచి జరగాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటూ, అలాంటి వృత్తి వ్యాపారాలలో మంచి జరగాలి అనుకుంటున్న వారు ఎవరైనా సరే చక్కగా మనం చేసే ఉంటుంది కదా, తాబేలు బొమ్మని కానీ గాజు పాత్రలో తాబేలు బొమ్మను పెట్టి అందులో నీళ్లు పోసి ప్రతిరోజు నీళ్లను మారుస్తూ తాబేలు బొమ్మకి చక్కగా మీరు పూజ చేసి పువ్వులు అవి పెట్టండి. ఇలా ప్రతిరోజు చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఆ వ్యాపార స్థలంలో ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేది దొరుకుతుంది. స్థలంలో ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేది దొరుకుతుంది. మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా ప్రతి పనిలోనూ మీకు శుభసూచకంగా ఉండేటువంటి పనులే జరుగుతూ ఉంటాయి. ఇక ఈ విధంగా ముందుకు వెళ్తారనమాట. ఇలా అనేకమైనటువంటి సంకేతాలకు లక్ష్మీదేవి కుంభరాశి వారి ఇంట్లోకి రాబోతుంది. మరి ఇలా వచ్చేటువంటి లక్ష్మీదేవి మీరు గ్రహించిన తర్వాత చేసుకోవాల్సినటువంటి చిన్న పరిహారం ఏంటి? లక్ష్మీదేవికి ఎర్రని కన్నులతో కానీ లేదా ఎర్రని పువ్వులతో కానీ పూజ చేయండి. అలా చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే ఇక లక్ష్మీదేవి ప్రసన్నత మీపై ఉంటుంది. శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి చాలా తొందరగా వస్తుంది. మరి చూశారు కదా లక్ష్మీదేవి యొక్క ఆగమనాన్ని కుంభరాశి వారు ఈ విధంగా గ్రహించాలో. మీకు అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి వీడియోస్ని కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్ ట్యాప్ చేయండి.